హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఆర్ఎంఎస్ఏ గురించి తెలుసుకుందాం మరియు ఆర్యుఎస్ఏ ఈ రెండు పథకాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఆర్ఎంఎస్ఏ అనగా రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్. మరి ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 11 జూలై 2009 ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఆర్ఎంఎస్ఏ అనగా ఆర్ అంటే 6, ఇక్కడ ఆర్ఎంఎస్లలో ఆర్ అంటే 6 అని గుర్తుంచుకోండి. 6 అంటే మరి దీన్ని తిరిగి రాస్తే 9 అవుతుంది. కాబట్టి 2009లో ప్రారంభించడం జరిగింది. మరి దీని యొక్క లబ్ధిదారుల వయసు వచ్చేసి 14 నుంచి 18 సంవత్సరాలు. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. 14 నుంచి 18 సంవత్సరాలు. ఇది ముఖ్యంగా ఎవరి కోసం అంటే 9th మరి 10th ఇంటర్ విద్యార్థులకు సంబంధించిన పథకంగా భావించడం జరుగుతుంది. మరి 10th క్లాస్ నుంచి అంటే 9th 10th ఇంటర్ వాళ్ళు ఇక్కడ 14 నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉంటారు. కాబట్టి వారికి సంబంధించింది అని అలా గుర్తుంచుకోండి. మరి నెక్స్ట్ ఇదేం చెప్పిందంటే దీనిలో భాగంగా 5 కిలోమీటర్ల పరిధిలో ఒక ఉన్నత పాఠశాలను మరియు అదేవిధంగా ప్రతి గ్రామంలో ఒక ఉన్నత విద్యను తీసుకువెళ్ళాలన్నదే ఈ పథకం యొక్క లక్ష్యము. ప్రతి 5 కిలోమీటర్ల పరిధిలో ఒక ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేయాలని చెప్పింది. మరి దీనికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు 75-25% నిష్పత్తిలో నిధులను అయితే సమకూరుస్తాయి. కేంద్రం అయితే 70% భరిస్తుంది, మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే 20% నిధులను సమకూర్చుకుంటుంది. ఒకవేళ ఈశాన్య రాష్ట్రాలు కనుక అయితే 90:10. ఈశాన్య రాష్ట్రాలు అయితే 90 కేంద్రము మరియు 10% ఈశాన్య రాష్ట్రాలు అయితే భరించుకుంటాయి. నెక్స్ట్ 5 కిలోమీటర్ల పరిధిలో సెకండరీ పాఠశాలను స్థాపించడం కోసము ఇది కృషి చేసింది. మరి అదేవిధంగా 7 నుంచి 10 కిలోమీటర్లలోపు హయ్యర్ సెకండరీ అంటే ఇంటర్ కాలేజీలను ఏర్పాటు చేయడం కోసము కృషి చేసింది. మరి 2012-13 వరకు 70%, మరియు 2017-18 వరకు 100% ఈ పథకము అమలు చేయడం అయితే జరిగింది. మరి ఆర్ఎంఎస్ఏ ప్రకారము ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల యొక్క నిష్పత్తి ఎంత ఉండాలంటే 1:30 విద్యార్థులు ఉంటే ఒక ఉపాధ్యాయుడు ఉండాలని చెప్పింది. ఇది ఆర్ఎంఎస్ఏ యొక్క ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ ఆర్యుఎస్ఏ రాష్ట్రీయ ఉच्चतर శిక్ష అభియాన్. మరి ఇది ఎప్పుడు ప్రారంభించారంటే 2013లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఎవరికి సంబంధించిందంటే డిగ్రీ కళాశాల పిల్లల నమోదు కొరకు ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అంటే డిగ్రీ కళాశాల పిల్లలు ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీలో చేరడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడానికి ఈ పథకాన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఆర్ఎంఎస్ఏ పథకానికి కంటిన్యూషన్గా దీన్ని స్టార్ట్ అయితే చేయడం జరిగింది. ఆర్ఎంఎస్ఏ అంటే 9th 10th ఇంటర్ వాళ్ళకి, మరియు ఆర్యుఎస్ఏ దానికి కొనసాగింపు పథకమే ఈ ఆర్యుఎస్ఏ పథకము. మరి ఇది డిగ్రీ పిల్లలకు సంబంధించినది. నెక్స్ట్ దీనికి నిధులు వచ్చేసి ఎంహెచ్ఆర్డి ఈ సంస్థ దీనికి నిధులను అయితే కేటాయిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసెర్చ్ డెవలప్మెంట్. చాలా ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ గుర్తుంచుకోవాలి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40% అయితే నిధులను ఆర్యుఎస్ఏకి కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాలు అయితే 90:10 నిధులను కేటాయిస్తుంది. కేంద్ర పాలక ప్రాంతాలకైతే 100% కేంద్రమే దీనికి మెయింటైన్ చేసుకుంటుంది. మొత్తం 100% కేంద్రమే చూసుకోవడం జరుగుతుంది. మరి 12వ పంచవర్ష ప్రణాళిక వరకు 2012-17 నాటికి వచ్చేసరికి ఉన్నత విద్యలో 25% విద్యార్థులు నమోదు కావాలని ఈ పథకం అయితే సూచించడం జరిగింది. మరి 13వ పంచవర్ష ప్రణాళిక ప్రకారము అంటే 2017-22 వచ్చేసరికి 32% విద్యార్థులు నమోదు కావాలని సూచించింది. ఎంహెచ్ఆర్డి అనగా మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఇది ఆర్యుఎస్ఏకి సంబంధించిన మరికొంత ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వీడియోలో ఎస్ఎస్ఏ గురించి డిస్కస్ చేసుకుందాం. అంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.